మీరు అన్నదానికే ఒకసారి రవికిరణ్ గారే క్లారిటీ ఇవ్వాలి. సో ఓవరాల్గా సార్ ఇద్దరు అన్న విషయాలు విన్నారు కదా, బట్ పెద్దల మదిలో ఏముంది నిజంగా అనేది మాకు కూడా ఒక క్వశ్చన్ మార్కే. సో మీరు ఒక క్లారిటీ ఇవ్వండి, ఎట్లా వెళ్ళబోతున్నది పొలిటికల్ స్ట్రాటజీ అనేది అట్లీస్ట్ ఇండికేటివ్గానన్నా. రవికిరణ్ గారు. రఘునందన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి నేషనల్ అధ్యక్షులందరికీ నమస్కారం అండి. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంమంత్రి గారిని కలవటం మనం చూసాము. అయితే కలిసిన సందర్భంగా ఏం మాట్లాడారు, ఎందుకోసం వెళ్ళారు, ఏ కారణం కోసం వెళ్ళారు, ఈయన వ్యక్తిగత కారణాల, పార్టీ కారణాల, రాష్ట్ర ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు, నియంత్రణతో పాలన మీద ఫిర్యాదు చేయటాక ఏంటా అన్నది మనకి ఈ రోజు వరకు తెలియదు. మనకే కాదు, ఆ పార్టీ అధ్యక్షుడైన అచ్చెన్నాయుడు గారు కూడా నేను ప్రెస్ తో చెప్పారు. ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు, నాకు తెలిసిన వెంటనే మీకు చెప్తాను అని చెప్పి అన్నారు. సో అయితే కొన్ని మీరు ఇందాక తొలి పలుకులో చెప్పినట్టు కొన్ని మీడియా కథనాలు అట అలా ఉందని, ఇలా అనుకుంటున్నారట అని చెప్పి రాసుకుంటూ వెళ్ళారు. ఓ పక్కన అచ్చెన్నాయుడు గారే ఏమి మాట్లాడినా నాకు తెలియదు అంటే వీళ్ళు అట రాయి. సో అలా అట రాయటం, వాళ్ళ వ్యూస్ ని న్యూస్ గా రాసేసి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అంటే భారతీయ జనతా పార్టీని మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, అయితే భారతీయ జనతా పార్టీ గౌరవాన్ని తగ్గించే విధంగా డిస్టోర్షన్ రాసుకుపోతారు. వాళ్ళ సొంత పేపరు, సొంత ఛానల్స్ మనం ఏం చేయలేదు. ఎందుకంటే రాష్ట్రంలో చాలా వరకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పార్టీల వారికి డివైడ్ అయిపోయి సొంత ఎజెండాతో పనిచేస్తున్న విషయం నగ్న సత్యం. అందుకని ఏ ఒక్క పేపరు, ఏ ఒక్క ఛానల్ ఎక్సెప్షన్, ఒక రెండు ఎక్సెప్షన్ తప్పితే అన్ని వారి యొక్క యజమానుల కోసం పనిచేస్తున్నారు కానీ రాష్ట్రాల కోసం పనిచేయట్లేదు. ఇదే నిజమైతే, వారు రాసిందే నిజమైతే నేను వారిని అడుగుతున్నా మీ ఛానల్ ద్వారా, జూన్ 3-4 తారీఖులో 2023 ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే అమిత్ షా గారిని ఇలాగే అర్ధరాత్రి పూట వెళ్ళి కలిశారు. కలిసిన తర్వాత వారి పత్రికల్లో మరుసటి రోజు రాస్తూ తెలంగాణలో పొత్తు ఖరారు అయిపోయింది, సీట్ల పంపకాలు ఇలా జరిగిపోయినాయి అని చెప్పి రాశారు. మరి అది ఎక్కడ జరిగింది? తెలంగాణలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు కదా, బీజేపీ జనసేన కలిసి వెళ్ళారు కదా. సో అలాగా రకరకాల కథనాలు. మొన్న కూడా వారు జూన్ 7వ తారీఖు ప్రతి ఆదివారం డాష్ పలుకులో రాస్తుంటారు. దాంతో కూడా ఆయన ఏం రాశారంటే, తెలుగుదేశం పార్టీ కేంద్ర బీజేపీ పార్టీతో మాట్లాడటానికి సమయం కోరుతున్నారు అని ఒక పెద్ద శీర్షిక రాశారు. అంటే వారి ఉద్దేశంలో, వారి ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ సమయం అడుగుతున్నారని రాశారు. మరి ఈ రోజు పేపర్లో ఏం రాశారు? కావాలని చెప్పి మీరు లేనిదే ఎన్డీఏ బలోపేతం కాదు అని, చాలా ఎన్డీఏ అంటే భారీ, నేనే తెలుగుదేశం పార్టీ వారు అన్నారంటలేదు. వారి యొక్క రాసిన వారి యొక్క ఆలోచన ఏంటంటే, ఎన్డీఏలోకి టీడీపీ రాకపోతేనట టీడీపీ అసలు బలోపేతమే కాదట. మొన్న కదా పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమన్నారు? స్వతంత్రంగా భారతీయ జనతా పార్టీకి 370 సీట్లు తగ్గవు, ఎన్డీఏకి 400 సీట్లు తగ్గవు అన్నారు. అలాగే మరుసటి రోజు కాంగ్రెస్ కి 40 సీట్లు కూడా రావు దేశవ్యాప్తంగా అన్నారు. కొంతమంది అనుకుంటారు ఇలాగే చెప్తారులే అని. మీకు ఒకసారి గుర్తు చేస్తాను వీక్షకులు కూడా, 2014 ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పారు బీజేపీకి 280 తగ్గవని, అలాగే ఎన్డీఏకి 300 తగ్గవన్నారు. అలాగే జరిగింది. 2019 ఎన్నికల ముందు కూడా చెప్పారు బీజేపీకి 300 తగ్గవు, ఎన్డీఏకి 350 వస్తాయి. అలాగే జరిగింది. ఈ రోజు 2024 కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సేవల్ని మెచ్చి, ఇటువంటి సేవకుడే మాకు దేశానికి కావాలని 140 కోట్ల ప్రజలు దగ్గరశుద్ధిగా కోరుకుంటున్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు జయజయకారాలు పడుతున్నారు, అన్ని రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం, తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు, ఇలాంటి సేవకుడే కావాలని కోరుకున్నా అటువంటి ఫలితాలే వస్తాయని చెప్పి మేమైతే విశ్వసిస్తాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అత్యధికమైనటువంటి సీట్లు, ఓట్లు ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తారని మేమైతే విశ్వసిస్తున్నాం. అయితే రఘునందన్ గారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. సో ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్ళటం, ప్రధానమంత్రి గారు మంత్రులు కలవటం సహజ ప్రక్రియ, దాన్ని మనం తప్పట్టేది ఏం లేదు. అయితే ఇక్కడ సమస్య వస్తుందంటే రఘునందన్ గారు, ఏపీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్ళినా సరే ఢిల్లీకి ఆయన వచ్చేస్తారు కానీ వెనక్కి వచ్చేస్తారు. ఎప్పుడు ఏ ప్రెస్ తోనూ ఏం మాట్లాడారో చెప్పరు. ఒక ప్రెస్ తోటి రిలీజ్ చేస్తుంటారు. అదేంటంటే ఫార్మాట్, అది డేట్లు మార్చేసి రిలీజ్ చేస్తుంటారు. దాంతో రకరకాల అనుమానాలు, ఏంటి రకరకాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటీవల వెళ్ళారు, ప్రధానమంత్రిని కలిశారు, హోంమంత్రి గారిని కలిశారు. వారు బయటకు వచ్చి ప్రెస్ తో ఏం చెప్పారు? ప్రధానమంత్రి గారితో అందరూ మాట్లాడి చాలా సానుకూలంగా స్పందించారు,
పార్టీలు ఏదైనా సరే మనకి దేశ ప్రయోజనాలు ముఖ్యం, మీ రాష్ట్ర అభివృద్ధి సంబంధించి ఏ విషయం కావాలన్నా సరే ఓపెన్ గా రమ్మన్నారు, అన్ని చేసి పెడతానని చెప్పి చాలా సానుకూలంగా చెప్పారు. అలాగే హోంమంత్రి గారిని కలిస్తే నాకు IPS అధికారులు 25-30 కావాలి, లేకపోతే నాకు వల్ల కాదు, మీరు అంతమంది కేటాయించండి అంటే అంతమంది ఎలా కేటాయిస్తాను, అసలు ఏంటి అవసరం అంటే మాట్లాడి సరే అయితే ఇప్పటికిప్పుడు నీ 10 మంది కేటాయిస్తా అని చెప్పి 10 కేటాయించారు, నాకు చాలా సహృదయంతో అన్నారు. సో ఎన్ని ఏంటంటే లోపల జరుగుతాయి, ఈ కేవలం పెద్ద పెద్ద ఇష్యూసే కాదు, చిన్న ఇష్యూ. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, గణతంత్ర దినోత్సవంలో తెలంగాణ శకటం కావాలి, శకటానికి పంపించాల్సిన దరఖాస్తు సమయం అయిపోయింది, శకటం పంపించాల్సిన దరఖాస్తు సమయం అయిపోయింది, పంపించలేదు ఆ గత ప్రభుత్వం. అయితే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి తెలంగాణ శకటం పెడతాను, మాకు ఏదో రకంగా అవకాశం ఇవ్వడానికి టైం అయిపోయింది కదా అంటే, ఒక కొత్తగా ఏర్పడిన రాష్ట్రం శకటం లేకపోతే బాగుండదు, మీరే ఒకసారి ఆలోచించండి అంటే సరే ఫైల్ ఇవ్వండి అన్నారు, 2 రోజుల్లో ఎప్పుడు చేసి పంపించమన్నారు అన్నారు. సో ఇటువంటి మనం అనుకుంటాం ఒక రాష్ట్రానికి ఒక శకటం ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలా అంటే ఇటువంటివి ఉంటాయి రఘునాథన్ గారు. సో ఇటువంటి మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పరు, అది ప్రాబ్లం. అది చెబితే గొడవలేదు. అయితే అంటే ఇందాక చెప్పండి, పర్లేదు రవికిరణ్ గారు చెప్పండి. బాబు మళ్ళీ ఇరపడదు ఏమి ఇక్కడ. రఘునందన్ గారు ఇందాక వైసీపీ గారు మాట్లాడితే వెనుకబడి జిల్లాల గురించి నిధుల కోసం అడుగుతున్నారు, తప్పనిసరిగా అడగండి. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని 22 ఆగస్టు 2022 కేంద్ర ఫైనాన్స్ ఆర్థిక శాఖ లెటర్ రాసింది. ఈ లెటర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి, మీకు 7 జిల్లాలకు వెనుకబడి జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకు 1750 కోట్లు ఇచ్చాము, దీనికి సంబంధించి మీరు 700 కోట్ల వరకు యూసీలు ఇవ్వలేదు, మీ యూసీలు వెంటనే ఇస్తే మిగతా అమౌంట్లు కూడా ఇస్తామని చెప్పి రాశారు. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే ఇక్కడేమో ఒక రకం చెప్తారు, అక్కడేమో జరిగేది ఇంకోటి. అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి వివిధ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ గురించి మీ వాటా ఇవ్వట్లేదు, తొందరగా చేయండి అని. నేను అనేది ఏంటంటే స్థూలంగా అలాగే రైల్వే జోన్ అన్నది ఇందాక ఆయన రైల్వే జోన్ గురించి భూమి కోసం మొన్నే కదా విశాఖ జిల్లా కలెక్టర్ గారు ఇప్పటి వరకు మేము భూమి ఇవ్వలేదు, 53 ఎకరాలు ఇప్పుడే సేకరించి మొన్నే రాసాము లెటర్ అని అన్నారు. ఎప్పుడు రైల్వే జోన్ క్యాబినెట్ ఆమోదించింది చెప్పండి, ఫిబ్రవరి 2019 రైల్వే జోన్ క్యాబినెట్ ఆమోదించేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.5 ఏళ్ళు 5 ఏళ్ల పాటు భూ కేటాయింపే జరగలేదు. మొన్న లెటర్ రాశారు అన్నారు, ఈ లెటర్ ఎప్పుడు అటుకెళ్ళను, మళ్ళీ రైల్వే అధికారిని ఎప్పుడు రాను, వచ్చేది ఎప్పుడు పరిశీలించి దానిలో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో లేదు ఎప్పుడు తేల్చడం, ఆ తేల్చిన తర్వాత కాంపౌండ్ వాళ్ళు ఎప్పుడు కట్టడం. సో ఎన్ని డిలే రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచే కదా, ఎన్ని డిలేలు. వెనకబడిన జిల్లాలకి నిధులకి యూసీలు ఎవరు, ఇక్కడ నుంచి ల్యాండ్ ఎవరు, అదేంటంటే ప్రధానమంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారు దీనికోసం వెళ్ళారు దానికోసం వెళ్ళారని చెప్తుంటారు. సరే వ్యక్తిగత కారణాలు ఏముంటాయని నాకు అర్థం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద కేసులు ఉన్నాయి సార్ నవరత్న గారు, ఆ కేసులు సిబిఐ విచారణ అయిపోయింది, ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, కోర్టులో ఉంది, కోర్టు విచారణ జరుగుతుంది. ఆ విచారణ వేగవంతం చేయమని చెప్పి సుప్రీంకోర్టులో కేసేస్తూ ఉన్నారు, హైకోర్టులో కేసేస్తున్నారు. ఇప్పుడు ఆ కేసులు కూడా జరుగుతుంది, ఆయన బెయిల్ రద్దు చేయమని కూడా అడుగుతున్నారు. ఎన్ని జ్యుడిషియల్ ప్రక్రియలు ఉంటే ఒక ప్రధానమంత్రి హోంమంత్రి ఏం చేస్తారు, వ్యక్తిగత కారణాలు అంటే లేదా మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడండి, లేదా మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడండి చెప్తాయి ఉండవు కదా. సో ఇటువంటి అస్పష్టత ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం అస్పష్టత కన్ఫ్యూజన్ మాత్రం మన పోలవరం అన్నారు. పోలవరం ఏమైంది సార్, ఇప్పటి వరకు 16,000 కోట్లు కేంద్రం ఇచ్చింది. మొన్నే 4 రోజుల క్రితం షెకావత్ గారు పార్లమెంట్ చెప్పారు, ఏం చెప్పారు, ఆ డయాఫ్రామ్ వాల్ ఏదైతే లోపల గర్భంలో నది గర్భంలో డయాఫ్రామ్ వాల్ ఉందో అది డ్యామేజ్ అయ్యింది, ఆ డ్యామేజ్ ఎలా రెక్టిఫై చేయాలని చెప్పి దాని మీద జాతీయ స్థాయి నివేదికలు సరిపోవట్లేదు, అంతర్జాతీయ నిపుణులను అడగాల్సి వస్తుంది, దానికి సమయం పడుతుంది. అది మనం తొందరపాటుగా చేస్తే లాంగ్ టర్మ్ డ్యామేజ్ అవుతుంది, డ్యామేజ్ ఇబ్బంది అవుతుంది. తొందరపడి చేయడానికి ఏదో జాగ్రత్తగా చేయాలి, ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ పిలుస్తున్నాము, దానికి కొంచెం సమయం పడుతుంది అన్నారు. ఇంకా పోలవరం అన్న ఆయన మాత్రం ఏం చేస్తారు, ఆయన డయాగ్రామ్ గా తవ్వుకుంటూ లోపలికి వెళ్ళి చూసేసి ఏమన్నా బైనాక్యులర్స్ చెక్ చేస్తారని ప్రధానమంత్రి గారు. సో ఎన్ని ఏంటంటే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం రఘునందన్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.